అసలు అవ్యయమనే ఒక పదార్థం పొందాలి అనుకున్న జీవుడు, తరగని ఆనందం పొందాలి అనుకున్న జీవుడు నిరంతరం అన్నదానము చేసి తీరవలసినదే. వీలున్నంత వరకు పురాణాదులు చెప్పించడం, ఆ పురాణాదులు అయిన వెంటనే కొంతమందికి అన్నదానం చేయటం, ఇది మాత్రమే శాశ్వత వైకుంఠం ఇస్తుంది. ఎవడు నిరంతరం పురాణములు వింటాడో లేక ఇతరులకు చెబుతాడో, ఆ పురాణ కాలంలో అన్నదానం జరుగుతూ ఉంటే ఆ అన్నదానంలో తాను కూడా పాల్గొంటాడో వాడు ఈ జన్మలోనే వైకుంఠం పొంది తీరుతాడని చెప్పారు. ఇందులో ఇంకెంతకంటే సులభ మార్గం లేదు. ఆ మధ్యన మా గుళ్ళో అన్నదానం జరిగింది. వీలుంటే అన్నదానానికి సాయం చేయండి అన్నాను. ఒక ఆయన, మా ఇంట్లో 12 మంది ఉన్నామండి, ఈ 12 మంది మీ భోజనంలో పాల్గొంటామండి, ఈ రకంగా మేము అన్నదానం చేస్తున్నామని అన్నారు. అది కూడా ఒక అద్భుతమైన మార్గం అనుకోండి. కనీసం అన్నాన్ని తిరస్కరించడం లేదుగా. పవిత్రాన్నం పెడుతుంటే చీ ఇక్కడ తిన్ను అనకుండా ఒక్క పిసరు. అందుకే ఇక్కడ నైవేద్యం పెట్టిన పదార్థాన్ని ఆవిడ పంపిస్తే మేము కొంచెం స్వీకరిస్తున్నాం.